వాస్తులో ఇంకో నమ్మకం కూడా ఉంది. ఇలా కానీ చెయ్యకపోతే పోతావు, ఇలా చేయకపోతే ప్రాణం పోతుంది. మీరు హెబ్రీ పత్రిక 2:13 చదువుకోండి. ఆయన మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి, మరణపు దాస్యం నుంచి మనల్ని విడిపించడానికి, మరణము యొక్క బలము గలవాన్ని జయించడానికి తన యొక్క ఇన్కార్నేషన్లో, నరావతారంలో ఆయన మరణములోనికి ప్రవేశించాడు. మరణములోనికి ప్రవేశించి ఆయన ఏం చేశాడంటే మరణాన్ని మింగేశాడు, దాన్ని గెలిచాడు, చావుకు చావు దెబ్బ కొట్టాడు. మీరేమో ఒక పక్క ఈస్టర్ చేసుకుంటారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణం గెలిచాడు అని. మరో పక్క వాస్తు చేసుకుంటారు. ఈ రెండిటికి పడదు. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచుంటే మీరు మరణానికి భయపడకూడదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మీరు తక్కువ చేసిన వాళ్ళు అవుతారు, ఆయన్ని కించపరిచిన వాళ్ళు అవుతారు మీరు వాస్తు పాటిస్తారు.